మాట లేని వైశ్యుడు ధన ఘర్మతో ఉన్నవారి కావున పరిహాసంగా నవ్వుచూ, సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ధనము అపహరించుటకు ఆలోచించుటివా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమియో లేవని బదులు చెప్పి ఆ సన్యాసి అది విని అట్లే అగుగాక అని చెప్పాను. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చుండెను. పిదప ఆ వైశ్యుడు సాధువు నిత్య కృత్యములను నెరవేర్చుకుని పడవలో ఉన్న చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలిండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతోనున్న సంచులకు బదులు ఆకులు అలుములు ఉండడు చూచి మూర్చిల్లి కొంతసేపటికి తేవ తెచ్చుకొని విలపించసాగాను. అప్పుడు అల్లుడు పామును చూచి, ఏడ్చుట వల్ల ప్రయోజనం ఏమున్నది? సన్యాసి శపించునని ఇట్లా అడినని చెప్పి ఆ సన్యాసి చేయవలని కనుక ఆయన ప్రార్థించడం మంచిదని ఆ ధనము లభించని చెప్పాను. ఆ వైశ్యుడు అట్లు మాటలు చెప్పగా ఆ సన్యాసుడికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మ, అజ్ఞాన్ని అవివేకిని మీతో పరిహాసంగా నవ్వితిని, నన్ను రక్షింపును అనేక విధం ప్రార్థించను. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి, పోయి సత్యనారాయణ స్వామి చేయదని చెప్పి నా వ్రతము చేయకపోవటం వల్ల నీకు ఇట్టి బాధ కలని చెప్పి చెప్పాను. వైశ్యుడు ఆ సన్యాసికి, ప్రభో, ఈ లోకమంతయో నీ మాయ వల్లనే నిండినది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలను. ఇక నేనంత వాడును, నాపై కరుణ వహించునని నా ధనము నాకు లభించినట్లు చేసిన రక్షింపును అనేక విధాలు ప్రార్థించును. అందుకు సంతుష్టులైన స్వామి మరలా ఆ పడవలో వర్తకులు ధనవంతయు ఉన్నట్లు వరమిచ్చి అంతర్ధానమాయను. తరువాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనవంతుడు యథాపరకు అక్కడే ఉండి చూచి సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల